హలో బేబీ, నువ్వేనా ఆ కోటపల్లి కొండలో ఉన్న ఆ బంగారు గురించి రీసెర్చ్ చేస్తున్నా వీరనారివి? కంగారు పడకే, నా కాంచెల్ మాల క్యాష్ 50 పడిన కత్తిలో ఉన్నది. ఈ కోపము ఇంకా సెక్సీ ఉన్నావు. నీ అందంతో ఆ ఐశ్వర్యాన్ని మించిపోయావే. నీ అందం చూస్తే ఏ మగాడికైనా మట్టి చెడి. నీ అన్నానికి మంత్రముద్దుడు కావాల్సిందే. నీ అన్నానికి దాసోహం కావాల్సిందే. ఈ పిచ్చి మాటలు కాదే నా పంటలా పచ్చి తాగుబోతుకైనా సరే నీ అన్న చూస్తే తాగి మొత్తం దిగిపోవాల్సిందే. సరే తిరుపతికి కోరుకోవాల్సిందే. నా పేరు వింటే నేను నీకు పూర్తిగా తెలిస్తే నీ గుప్పుడంత గుండె ఆగిపోతుంది. ఎవరి పేరు చెప్తే ఈ భూప్రపంచం మొత్తం అవుతుందో, ఎవరి పేరు చెప్తే ఈ సప్త సమాధానం సైతం ఇంగిపోతాయో, ఎవరి పేరు వింటే అటు ప్రభుత్వాలకు ఇటు ఈ ప్రజలకు అర్థం కాని ఒక ప్రశ్నగా మారి వాళ్ళ ఒళ్ళు గజ 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 ఓడిగా పుట్టించే నువ్వేదైతే రీఛార్జ్ చేస్తున్నావో ఆ కోడ్లోని సంపద నాకు సొంతం కావాలి. దానికి నువ్వు నాకు సహకరించాలి. నాకు సహకరిస్తే నీ మీద కోట్లు కనక వర్షం కురిపిస్తా. నీ అందమైన ముఖాన్ని నీ అందవాళ్ళే గుర్తుపట్టేంత ఘోరంగా చంపేస్తా. ఏమి కావాలి డిసైడ్ చేసుకో. నా ప్రాణం పోయినా ఆ సంపద నీకు దక్కనివ్వనురా. ఆ సంపద ఎలా తగ్గించుకోవాలి? నీలాంటి అందమైన పోట్లకి నా వచనాలు చేసుకోవాలి. ఈ డాగు సర్దార్ గాడికి వెనతో పెట్టిన విద్య. ఏయ్, నీ పాన్పు లాంటి నీ పరువాన్ని, పాలకోవ లాంటి నీ అన్నాన్ని సర్దార్, ఈ సృష్టికి మూలం ఆడది. మగజాతి మనుగడ కోసం తన జీవితాన్ని సైతం దారపోసే గొప్ప శక్తి ఉన్న వ్యక్తి ఆడది. అలాంటి ఆడవాళ్ళని ఆరాధించాలే కానీ వాళ్ళ మాన ప్రాణాలు హరించాలని చూస్తే అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. మర్యాదగా
రాష్ట్రాన్ని మొత్తాన్ని నా కవి చూపులో శాసిస్తూ అటు సతాలు ఇటు దోపిడీలతో ఈ రాష్ట్రంలో రావణ రాష్ట్రం రగించే ఈ బ్రహ్మ రాక్షసుడికే భయాన్ని పట్టించేలా చూస్తున్నావా? ఇంతకీ ఎవరు? సర్దార్, నా పేరు చెబితే నీ గుండెలో గొడుగు పుడుతుంది, నీ నేర సామ్రాజ్యం కుప్పకూలిపోతుంది, నీకు చెమటలు పడతాయి. నీ మనుషులు బట్టి కనిపించిన మగధీరుని నీలాంటి కాల సర్పాల కూరలు పీకి మిమ్మల్ని కాటికి పంపడానికి కథన రంగంలో కలుగుబెట్టిన వేటగాడిని బ్లాక్ టైగర్ రా. ఎంత ధైర్యం నీకు? ఈ డాకు సత్తాన్ని ఢీకొట్టే దమ్ము, నా సామ్రాజ్యాన్ని కొల్లగొట్టే కలయిక, నాకు చిరిపెట్టే సాహసం, నన్ను మధ్యపెట్టే మగతనం, నాకు చిరిపెట్టే సాహసం చేసిన ఆ వేటగాడి నువ్వే అన్నమాట. ఈ రోజు ఈ వాళ్ళని పంపించుకోడా వదిలిపెట్టాడా? సర్దార్, అవినీతి అక్రమాలతో స్మగ్లింగ్ వ్యాపారాలు చేస్తూ అరాచకాలు సృష్టిస్తూ అమాయక ప్రజల మానవ ప్రాణాలను బలి తీసుకుంటున్న నీలాంటి నరరూప రాక్షసుల్ని అంతమొందించడానికే ఈ వేటగాడు బ్లాక్ టైగర్ గా మారింది. ఏ బ్లాక్ టైగర్, ఈ దేశం ఎప్పుడో అవినీతి కోరలో చిక్కుకుపోయిందా? డబ్బు కొమ్ముడిపోయే ఆఫీసర్లు అడ్డదారుల అధికారం తగ్గించుకోవాలని చూసి ఈ రాజకీయ నాయకులు వాళ్ళు ఇచ్చే ఈ ఉచిత హామీని నమ్మి గుడ్డిగా ఓటేసి ఈ పిచ్చి జనాలంత కాలం నువ్వు కాదు కదా నిన్ను సృష్టించిన ఆ భగవంతుని తెలిసిన ఈ భారతదేశంలో ఉన్న అవినీతిని రుణమాసడం ఎవరితో కాక సర్దార్, అవినీతికి కొమ్ము కాస్తూ దేశాన్ని దోచుకు తింటున్న రాజకీయ నాయకులకు, లంచగొండి ఆఫీసర్లకు, నీలాంటి కిరాయి గూండాలకు గుణపాఠం నేర్పిస్తాను. భావితరాల బంగారు భవిష్యత్తుకి పునాది వేస్తాను. మరో చరిత్రకు నాంది పలుకుతాను. ఈ దేశాన్ని కాపాడుతాను. నడుమిగిచిన వారంతా ఆ నరకానికి క్యూ కట్టారా? నువ్వు ఉదయిస్తే నీకు పడిస్తా ఈ డాకు సత్తార్ గారి కాలికి అటు లేకుండా చేస్తా. రే సర్దార్, తరుముకొస్తున్న పెళ్లితో వాడిని వంటి చేత్తో ఆపాలని సాహసం చేస్తున్నావు. అది ప్రళయంగా మారితే నువ్వు ప్రాణాలతో మిగిలావు. ఎదురుగా ఉన్న ఈ ప్రమాదాన్ని గుర్తించకుండా గట్టిగా సింహాలా తెగ ఖండిస్తున్నారా? ఈ ప్రమాదం అగ్నిగల మారితే ఆ మంటలకి పురాతనం అయిపోతావు. రే సర్దార్, అగ్ని పర్వతాలను బద్దలు చేసిన బాడీ రాయిది, నీలాంటి కిరాయి గుండెలు పిండి చేసిన ఉక్కు గుండె రాయిది. నాతో రణమంటే మరణంతో రంగమే. నిన్ను బంధించాం, ఆపై ఆ యమలోకానికి పంపించాం. ఈ డాకు సత్తానికి అరసగలు పట్టదు. నేను కళ్యాణం చేస్తే ఆ మంటలకి బూడిదైపోతావు. రే సర్దార్, నువ్వు కన్నెల చేసిన కనుసైగ చేసిన నా వెంట్రుకు కూడా పీకలేవు. అదే నేను గురి చూసి కొడితే నీ గుండెకి చస్తావు. ఇలాంటి బ్లాక్ టైగర్లు 100 మంది వచ్చినా సరే ఈ డాకు సత్తాన్ని టచ్ కూడా చేయలేరా? అయితే రా, ఈ డాకు సత్తాన్ని గవర్నమెంట్ అయితే